వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి జనాలు భయపడతారు. ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఏమో 1 ఇయర్ అయిపోయింది, 4 ఇయర్స్ తర్వాత ఏ రకంగా ఉంటుందో తెలియదు కదా, మేము 100 కోట్ల రూపాయలు ఇక్కడ పెడితే మళ్ళీ ఉంటాయా, బెదిరింపులకు గురి అవుతామా, ఇక్కడ నుంచి మళ్ళీ తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవాలా అని చెప్పి వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది కదా. అంటే ఆ టైప్ ఆఫ్ వ్యాఖ్యలు, ఈ మెయిల్ పంపించారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు, ఇది లోకేష్ ఆరోపణ మాత్రమే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న భాష, ఎస్పెషల్లీ మీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఒక రకమైన భయం క్రియేట్ చేసేలాగా, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ తాడ తీస్తాం. నేను చాలా కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడన్నా వదిలిపెట్టాం, మీరు ఏ దేశం పారిపోయినా కూడా తీసుకుని ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని చెప్పేసి. అంటే కక్ష సాధింపులు, ఓకే అప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, నెక్స్ట్ మేము అదే చేస్తాం అనే ఒక ఇండికేషన్ వెళ్ళిపోతుంది కదా జనాల్లోకి కానీ పారిశ్రామికవేత్తల్లోకి కానీ. రాజశేఖర్ గారు యాప్ కూడా తయారు చేశారు, రవిశంకర్ గారు అదే చేశారండి, అప్లోడ్ చేయమన్నారు. అప్లోడ్ చేయమన్నారు. ఎస్, అప్లోడ్ చేస్తే సర్వర్ లోకి వెళ్ళిపోద్ది. అవును సార్, ఇప్పుడు సింగపూర్ పర్యటనలు గత 5 సంవత్సరాల్లో చేశారు కదండి. ఈశ్వరన్ అనేటువంటి ఒక ఆయన్ని మంత్రి, అక్కడ సింగపూర్ ప్రభుత్వంలో మంత్రిని ఆయన ఇన్వాల్వ్ చేశారు కదండి. గత 5 సంవత్సరాల్లో ఎందుకు మరి వాళ్ళకి భూములు ఇచ్చారు, లేదా వాళ్ళకి మరి ఏదైతే డబ్బు సంబంధించి కానీ అన్ని అలాట్మెంట్లు, అన్ని రకాలైనటువంటి టెండర్స్ అన్ని రకాలైన చేశారు కదా, ఎందుకు ఒక్క ఇటుకు పెంచలేకపోయారు? 5 సంవత్సరాలు మేము అడ్డం పడ్డామా? ఇప్పుడేదో మేము అడ్డం పడితే ఇవి ఆగినట్టుగా వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి ఆడుతున్నటువంటి నాటకం ఇది. అంతకుమించి ఇంకేం కాదు సార్. వాళ్ళ అసమర్థతని మరి ఈ విధంగా వెళ్ళబుచ్చుకోవడమే. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ మాటల్లో మీరు ఒకసారి చూడండి. వీళ్ళు ఎవరినైతే సింగపూర్ కంపెనీలో నమ్ముకున్నారో ఈశ్వరన్ అనేటువంటి ఆయన అవినీతి పరుడని సింగపూర్ గవర్నమెంట్ శిక్ష చేసి జైల్లో పెట్టింది. ఆయన్ని వీళ్ళు కలుస్తారు, ఆయనకి వీళ్ళు పనులు అప్పు చెప్తారు అంటే ఏంటి? ఆయన ద్వారా అడ్డగోలుగా అవినీతికి ఆంధ్రప్రదేశ్ లో పాల్పడడానికి ఈయన బినామీ లాగనో ఈయనకి తోడు దొంగలాగనో తయారైనటువంటి వ్యక్తి ఈశ్వరన్. అలాంటి వ్యక్తి ఈ రోజు జైల్లో ఉన్నాడు. ఇంకా ఏది సింగపూర్ కాదండి. ఈ రోజు మరి ఇండియాలో అంత టెక్నాలజీ ఎవరికి తెలియకనా, లేదా ఇండియాలో దేశాలు ఇండియాలో ఉన్న టెక్నాలజీ వాడుకుంటా ఉంటే ఈయన సింగపూర్ పోయి వాళ్ళకి భూములు ఇచ్చి, వాళ్ళకి డబ్బు ఇచ్చి, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు అక్కడికి డబ్బులు పంపి, అక్కడి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ కి డబ్బులు తెప్పించుకొని, లేదా వాళ్ళ ఖాతాల్లోకి మళ్ళించుకొని ఎంత అడ్డగోలు అవినీతికి పాల్పడతా ఉంటే మరి సింగపూర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో మాట్లాడారని ఎప్పుడు జరిగింది ఇది అవినీతి? మెయిల్స్ నిజంగా రాజశేఖర్ గారు మీరు చేస్తున్న ఆరోపణ చాలా సివియర్ ఆరోపణ. అది ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఎవరైతే అడ్డగోలుగా అవినీతి చేశారో, ఎవరైతే దాడులకు పాల్పడ్డారో, ఎవరైతే అధికారులు మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అరాచక పాలన సమర్థిస్తున్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అన్యాయంగా దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాం. అందుకే ఒక యాప్ తయారు చేశారు. ఏ ప్రాంతంలో ఏం జరిగినా కూడా వాళ్ళ సమస్యలు లేదా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తెలియజేయండి. తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మాట్లాడటం కూడా తప్పు పెడితే ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాల్సిన పని ఏంటంటే రివెంజ్ తీర్చుకోవడం. ఆ యాప్ ఓపెన్ చేసి రివెంజ్. ఇప్పుడు సార్ అధికారంలోకి మేము గత వాళ్ళు 14-19 ఉన్నప్పుడు కూడా ఇవే అరాచకాలు జరిగినాయి, ఇవే కేసులు జరిగినాయి, ఇవే మర్డర్లు జరిగినాయి, ఇవే మానభంగాలు జరిగినాయి, ఇవే జరిగినాయి కదా, ఇదే దళితుల మీద దాడులు జరిగినాయి అప్పుడు కూడా. కానీ ఏం చేసాం మేమేమన్నా ఇంకా వాటి మీద కూర్చున్నామా? మేము ఇచ్చినటువంటి హామీల మీద, నవరత్నాల మీద కాన్సన్ట్రేట్ చేసాము, అవి నెరవేర్చాం మేము. కానీ వీళ్ళు చేస్తున్న పని చాలా పెద్ద డిబేట్లు అండి. ఆ డిబేట్ లోకి మనం వెళ్ళొద్దు. మీరు నెరవేర్చారా లేదా, నెరవేరిస్తే ఎందుకు మీరు అధికారాన్ని కోల్పోయారు, 11కి పరిమితం అయ్యారు అనేది అది చాలా పెద్ద డిబేట్. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. గురుమూర్తి గారు కంక్లూడ్ చేయాలి. ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం సార్. 11కి ఎందుకు పరిమితం అయ్యామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 11 వీళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చారు. మేము ఇచ్చిన దానికన్నా, గతంలో మేము చేసిన దానికన్నా 10 చేస్తామని వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు నమ్మారు, మోసపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి రోడ్ల మీదకి వస్తా ఉన్నారు సార్. ఏడాది కాలంలోనే తెలుసుకున్నారు, ప్రజల్లో మార్పు వచ్చేసింది. రైట్ గురుమూర్తి గారు. రైట్ గురుమూర్తి గారు కంక్లూడ్ చేద్దాం. రవిశంకర్ గారు చెప్పండి. రాజశేఖర్ గారు మాట్లాడేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నిజంగా ఈయన ఏదో కొంచెం రాజశేఖర్ గారు అంటే మాకు కూడా ఒక పద్ధతిగా మాట్లాడతారని ఉంది.
ఫస్ట్ నేను చెప్పేది ఏంటి, కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు వైసీపీకి చెప్పారు, టీడీపీకి చెప్పారు. ఎలక్షన్స్ కు ముందు మీకే ఎక్కువ చెప్పారు. అది కాదు, ఇప్పుడు కూడా ఈ డిబేట్ లో కూడా వైసీపీకి చెప్పారు, మాకు చెప్పారు. ఆయన ఏకపక్షంగా చెప్పలేదు కదండి. ఒకటి. అవును. రెండు, ఇవాళ ఆయన చెబుతా ఉన్నాడు ఏదో పెద్దిరెడ్డి గారు చిన్నప్పుడు ఏంటంటే ఈ మాటలో అంటే ఆయన మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి ఒక మాట చెప్తా. చెప్పండి. ఆయన అధికారంలోకి రాగానే ఏం చేశాడంటే, ఉపాధి హామీలో పనిచేసినటువంటి ఎవరైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో 4-5 వేల కోట్ల రూపాయలని కేంద్రం నుంచి ఆ రోజు డబ్బు పంపిస్తే దారి మళ్లిస్తే 50 మంది చచ్చిపోయారు, వేలాది మంది ఆస్తులు అమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కక్ష, కార్పణ్యం, ఎంతసేపు ఆయనకి బాగా ప్రతీకారం తప్పితే ఈ ప్రపంచంలో ఆయనకి ఏమి ఉండదు. పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కొట్టారు, చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారు కొట్టారు. అక్కడ ఆ రాష్ట్రంలో మాట్లాడండి. చేస్తే ఉంటారా సార్ ఇప్పుడు దాకా? రైట్. మేము అధికారులు ఉన్నప్పుడు మాకు ఆ ఆలోచన మాకు ఉంటుందండి, మాకు లేనే లేదు. కాబట్టి ఈ రోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఈ రోజు పరిపాలన స్వేచ్ఛగా మా మీద దాడులు చేస్తున్నారు, స్వేచ్ఛగా మఠాలు చేస్తున్నారు, స్వేచ్ఛగా అవినీతి చేస్తా ఉన్నారు. మేము అలా చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుందండి? మేమెందుకు డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితులు వస్తాయండి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళు? సంస్కారవంతుడు అనుకున్న ఈ రోజు నుంచి ఏదైతే ఉంటుందో చట్ట ప్రకారం పోతాం. రాబోయే రోజుల్లో కూడా మాకు ఇచ్చారు. రైట్. రాజశేఖర్ గారు. నో మనం డివియేట్ అవ్వద్దండి.